అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మొగల్తూరులోనే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో మనం ఉన్నాం. మరి చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమానం మీ అందరికీ తెలిసిందే. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన కోసం అనేక కార్యక్రమాలు చేయడం మీకు తెలిసిన విషయమే. చిరంజీవి గారితో కూడా నాకు పర్సనల్ గా అనేక సాన్నిహిత్యం ఉంది. ఈ రోజు అనుకోకుండా మేము వేరే పని మీద పాలకొల్లు వెళ్ళి రిటర్న్ లో మొగల్తూరులో ఆయన ఇల్లు చూద్దామని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు మన ప్రజారాజ్యం అప్పుడు మరి చిరంజీవి గారి ఇంటి మీద, మొగల్తూరు ఇంటి మీద రకరకాలుగా ప్రచారాలు చేశారు. మరి ఆయన ఇల్లు అమ్మేసుకున్నాడని, ₹1,00,000 అమ్మేసుకున్నాడని ఆయన మీద విపరీతమైన బుర్ర చెల్లారు. ఎక్కడికి పోలేదండి, ఆ ఇల్లు ఇట్లాగే ఉంది చూడండి అద్భుతంగా. చిరంజీవి గారి ఇల్లు చిరంజీవి గారి దగ్గర ఉంది. ఆయన ఫోటోలు చిన్నప్పటి నుంచి ఆయన ఉన్న ఫొటోస్ కానీ, మరి ఇల్లు కూడా చాలా నీట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. మరి ఎవరు వచ్చినా చిరంజీవి గారి ఇల్లు అనే ఒక అందరూ వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆయన ఫొటోస్, ఇది ఆయన బెడ్రూమ్, చిరంజీవి గారి బెడ్రూమ్. ఇది చిరంజీవి గారు పనుకున్న బెడ్, ఆయన ఇక్కడే పనుకునేవాడంట. అట్లాగే ఆయన కూర్చున్న చైర్, ఆయన టేబుల్, ఇది ఆయన ఉన్న రూము. మరి ఇంత మంచి మెయింటెనెన్స్ లో ఉన్న ఈ ఇంటిని రకరకాలుగా మన వార్తలు విన్నాం. ఏమనిన్నాం, చిరంజీవి గారు ఇల్లు అమ్మేసుకున్నాడు, ఏదో ఫ్రీగా లైబ్రరీ ఏదో పెట్టాలని అడిగితే ఇవ్వలేదు. ఎంత దారుణం అండి. ఈ రకంగా ఒక మంచి వ్యక్తి, ఆయన కష్టపడి మొగల్తూరు ప్రాంతం నుంచి ఇదే ఇంట్లో ఉండి ఇక్కడే పుట్టి మేనమామ గారి ఇంట్లో ఆయన చెప్పాడు చాలాసార్లు, ఆ ఇల్లు నాది కాదయ్యా, మాది కాదు, మా మేనమామ గారు అని. అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో, ఎవరైనా సరే అమ్మమ్మ గారి ఇంట్లో పుడతాం. నేను కూడా రేపల్లో మా అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టాను. అది నా ఇల్లు అవ్వదు కదా, మా మేనమామ గారు వాళ్ళది. అట్లాగే ఇది చిరంజీవి గారి వల్ల అమ్మమ్మ గారి ఇల్లు. ఆయన ఇక్కడ పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడ విద్యాభ్యాసం ఇక్కడ చదివాడు. ఆయనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది కలిశారు. మనకి మొదటి కోతల రాయుడు సినిమా అప్పుడు కూడా ఇక్కడికి వచ్చి లూనా మీద ఇలా సరదాగా తిరిగేవారంట. అంత సింప్లిసిటీగా ఉన్న చిరంజీవి మీద ఏ రకంగా బండాలు వేశారో మనం చూసాం. సో వన్స్ అగైన్ చిరంజీవి గారి ఇల్లు ఎప్పుడు ఇలాగ ఉంటుంది, చిరంజీవి గారు ఉంటుంది ఆయన పేరు తగ్గట్టుగా. ఇదంతా అబద్ధాలు. ఇవాళ మనం చూస్తున్నాం, కొంతమంది కావాలని మరి చిరంజీవి గారి మీద ఏ రకంగా బురద జల్లుతున్నారు. అసెంబ్లీలో కూడా ఆయన మీద భయంకరంగా బురద జల్లుతున్నారు. అంటే ఆయన జలసీ అనమాట. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన అలాగే ఉంటాడు. చిరంజీవి గారు చెప్పే మాటలు మనం చూస్తున్నాం. ఆయన చాలా సింప్లిసిటీ ఎక్కడున్నా కానీ. ఇంత వయసులో కూడా ఆయన ఇప్పుడు అద్భుతమైన స్టెప్స్ వేయడం కానీ, ఆయన మంచితనం కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన్ని చిరంజీవి గారిని కౌగులించుకునే విధానం పబ్లిక్ వేలాది మంది జనం మధ్య. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళ అన్నయ్య గారి భావాలే వచ్చినాయి ఆయనకు కూడా. ఎందుకంటే సింప్లిసిటీ. ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కామన్ మ్యాన్ లాగా ఉంటారు. సో ఇవాళ మనం చిరంజీవి గారి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది చిరంజీవి గారి ఇల్లు.